నేను టెంపుల్ నుంచి వస్తుంటే బనానా నా చేతిలో ఉందనేసి ఈమె వచ్చి తినిందా. తిన్న తర్వాత లేదు ఇవేవో వచ్చాయి, నేనైతే లేదు అని అయిపోయింది, అది తినేసింది. చెప్పాను. అందులోనే నాది తినేస్తావా అన్నట్టు ఇంకొక ఆవు వచ్చేసి ఈ బేబీ హాయ్ అయితే పొడి చేసింది. సో అదైతే పక్కకైతే వెళ్ళిపోయింది. సో మరైతే ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేస్తున్నాను. సో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా మీరంతా? సో నేను కూడా చాలా బాగున్నాను. అలానే ఈ రోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే ఏం చేయలేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసినాను. అలానే మనకు టెంపుల్ కి వెళ్ళొచ్చాను. అలానే మన స్వామి అట్టుపండి ఇచ్చింటే సో ఆవులకనే తినిపించేసాను. ఆ వీడియో మీరు ఆల్రెడీ చూసింటారు స్టార్టింగ్ లోనే, ఎందుకంటే బ్లాగ్ ఏం చేయలేదు అక్కడ. సో క్లాసెస్ అనేవి అటెండ్ చేశాను. సో ఏవైతే మనకు కోడ్ ప్రాక్టీసెస్ అన్ని ఉన్నాయి, సో దానిలో అయితే మొత్తం ఒక 20 ఏమో ఉండే. సో ఇందాకే కూర్చున్నా. సో 12:30 అలా కూర్చున్నాను. జస్ట్ ఇప్పుడు 1:36 అవుతుంది. సో దగ్గర నాకు 1 అవర్ పైన పట్టింది 20 ప్రాజెక్ట్స్ అంటే అదే కోడ్ రాయడానికి. సో ఎన్ని ఉన్నాయి అంటే దగ్గర మనకు ఇవన్నీ మొత్తం జాయింట్స్ ప్రకారంగా అయితే వచ్చేసాయి. సో జాయింట్స్ అంటే మనకు ఏదైనా కానీ కలిపి దాన్ని బేస్ చేసుకొని మన డేటా అనేది ఫెడ్ చేయాల్సి వస్తుంది. సో ఎవరో చెప్పారు నాకు, ఎస్ఏపి నేర్చుకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటది అది ఇది అనేసి. సో నేను అంతగా అప్పుడు ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు వాళ్ళ దాంట్లో. సో ఇది ఎస్ఏపి కాదులేండి, ఇది అంతకు మించి. అర్థమైందా ఎవరో చెప్పిన వాళ్ళకి కూడా? ఐ డు నాట్ బిలీవ్ ఆన్ దట్. ఎస్టర్డే ఏమైంది అంటే క్లాస్ అనేది స్టార్ట్ చేశాను. సో హెవీ రెయిన్ ఫాల్ వల్ల సో దగ్గర మనకు ఒక 6 అవర్స్ అనేది రెయిన్ పడింది. సో కంటిన్యూస్ రైనింగ్ వచ్చేసి మనకు చాలా ఎక్కువ స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ అనేది ఇవ్వదు. సో మా ఏరియాలో అట్లనే ఉంది. సో అందుకే ఎక్కువ క్లాస్ అనేది రిడైరెక్ట్ అయితే చేయలేదు. జస్ట్ ఆ 2 క్లాస్ వచ్చేసి మనకు 40 మినిట్స్ ఒకటి, 50 మినిట్స్ ఒకటి, అంటే మనకు దగ్గర 1.5 అవర్ అనేది వచ్చేసాయి. సో 1.5 అవర్ లో మనం ఏమేమి నేర్చుకున్నాము అంటే మనం కన్సిస్టెన్స్ గా ఎలా ఉండాలి లైఫ్ లో. అండ్ ఆర్సిఏ అంటే మనకు రిపీటెడ్ కాన్షియస్ ఏ కదా. సో అటెంప్ట్ నేను నేర్చుకున్నది చెప్తున్నాను. నేనేం క్రియేట్ ఏం చేసి సపరేట్ గా అయితే ఏం చెప్పట్లేదు. 2 క్లాసెస్ ఒకేసారి వస్తాయి మనకు, ఎందుకంటే నేను 2x పవర్ యూజ్ చేస్తాను. ఎందుకంటే నా కెపాసిటీ అంతకు మించి ఉంది, బట్ ఫ్యూచర్ కి అది సెటిల్ కాదు కాబట్టి మనకు స్టెబిలైజేషన్ గా మనము 2x అనేది పెట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మీకు మొత్తం అన్ని చూపిస్తాను ఏమేమి కంప్లీట్ చేశాను అనేది. చిన్న స్క్రాల్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. ఇంట్రెస్ట్ అలానే ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి. బెటర్ దాన్ నేను చేసిన ప్రీవియస్ జాబ్ కానివ్వండి. దాంట్లో ఎలా అంటే హెవీ వర్క్ చేస్తారు, బట్ వాల్యూ అనేది లేదు. సో వాల్యూ లేకున్నప్పుడు మనం అక్కడ చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. బికాస్ ఆఫ్ మనీ అంటారా? సో ఆ మనీ నువ్వు చేయలేనప్పుడు ఆ మనీ తీసుకొని నీకు ఏం లాభం చెప్పు? సింపుల్ మ్యాటర్. జస్ట్ బేసిక్స్ ఆలోచిస్తే సరిపోతుంది. ఓకేనా? సో మీ అందరికి కనిపిస్తుంది కదా, మొత్తం అన్ని కంప్లీట్ చేసి మొత్తం అన్ని గ్రీన్ లో ఉన్నాయి కదా. సో అవన్నీ కంప్లీట్ చేసినవే. జస్ట్ ఇక్కడ మాత్రమే ఈ చీట్ షీట్ అనేది ఒక్కటి బ్యాలెన్స్ పెట్టేశాను, ఎందుకంటే అది 45 మినిట్స్ ఉంది అని కాదు, జస్ట్ నార్మల్ గా అది జస్ట్ నేను ఎంత ఫాస్ట్ గా చదువుతాను అనేది నాకు తెలుసు. అలానే ఎవరైతే డైలీ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు. ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటానో, అలానే నా లైఫ్ లోకి ఎంత డెప్త్ గా నేను వెళ్ళి చూపిస్తాను మీకు అనేది మీకు అర్థం అవుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కటి అలా నేను కంప్లీట్ అయితే చేసుకున్నాను. సో ఇప్పటికైతే లంచ్ చేద్దాము. లంచ్ చేసిన తర్వాత పైన రూమ్ లో అయితే కూర్చోలేదు, జస్ట్ నార్మల్ కిందనే కూర్చున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏసీ వేసుకొని మంచిగా మనం కూర్చొని చేసుకోవచ్చు. అక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా మ్యాక్స్ గాడు పడుకొని ఉన్నాడు. సో అందుకే నేను కిందనే తెచ్చుకొని పని చేసుకుంటున్నాను. ఓకేనా? అయితే సండే. సో ఇవాళ మనం ఎలా నాన్ వెజ్ తినాము. షెడ్యూల్స్ అయితే ఏం లేవు, జస్ట్ అవి కోర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అలానే ఈవినింగ్ బయటకు వెళ్దాము అనేసి అనుకున్నాను. సో చూద్దాం మరి బయటకి వెళ్తానా లేకుంటే ఇక్కడే ఉంటానా అనేది ఇంకా తెలీదు. సో ఒక మోటో బ్లాగ్ వస్తుంది బయటకు వెళ్తే. అలానే ఫ్రెండ్స్ తో ఎలా ఉంటాను అనేది మీకు తెలుస్తుంది. అలానే నా ఫ్రెండ్స్ ఎవరెవరు అనేది, అంటే పర్టికులర్ ఫ్రెండ్స్ కాదు, మెయిన్ కాదు, జస్ట్ నార్మల్ క్యాజువల్ ఫ్రెండ్స్, కొలీగ్స్ కానివ్వండి. సో అలా. ఓకేనా? చాలాసేపు అయిపోయింది బయటకు వచ్చేసి, అందుకు ఇప్పుడైతే ఒక డైలీ బ్లాగ్స్ లో వచ్చేసి దగ్గర 22nd ఆర్ 23 డేస్ అనేది అయిపోతుంది బయటికి రాక. సో అందుకే ఇప్పుడైతే బయటకు వచ్చేసాను. అలానే
మొత్తం ఇక్కడ చూసుకుంటే బస్సెస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడైతే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటది అంటే మనము బ్లాగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనేసి నేనైతే అనుకొని ఈ రోడ్ లోకి అయితే వచ్చేసాను. సో ఇప్పుడైతే మనం వెళ్ళి కొంచెం రిఫ్రెష్మెంట్ అయిదాం. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? స్పీడ్ బ్రేకర్ వస్తుంది, చూసుకొని పోదాం. వచ్చేపు అయితే తిరిగేసి ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. సో చాలా సేపు అయింది వచ్చి, అంటే దగ్గర మనకు ఒక 1 hour 2 hours ఉంటుంది. సో అందుకే ఈ రోడ్ లో నుంచి ఇంటికి అనేది వెళ్ళిపోతున్నాను. ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోకుండా జస్ట్ నార్మల్ గానే ఇంటికి వెళ్తే వెళ్ళిపోదాము. అలానే లైఫ్ లో కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నారు అంటే మనకే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అందుకే స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోకండి. తీసుకుంటే బెస్ట్. మన లైఫ్ లో అనేది ప్రతి ఒక్కటి కూడా లైఫ్ నాశనం అయ్యడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో అందుకే నేనైతే సజెస్ట్ చేస్తాను, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి. ఓకే, ఇంటికి వచ్చేసాను. అండ్ అలానే మనకు ఇవాళ వచ్చేసి సో యూట్యూబ్ తరఫు నుంచి అయితే 20,000 వ్యూస్ అనేవి ఎక్స్ట్రాగా వచ్చాయి అనేసి మనకైతే నోటిఫై అయితే చేశారు. సో దానికోసం అయితే నేను ఒక స్టోరీ అనేది పెడుతున్నాను. సో దానికోసం అయితే నేను ఇవన్నీ రాసుకుంటున్నాను. సో ఇక్కడ మొత్తం చూసుకుంటే పెద్ద స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేస్తున్నా కదా. సో అదంతా స్టోరీలోకి అనేది యాడ్ అయిపోతుంది. సో ఎవరైనా నెంబర్ సేవ్ చేసుకుని వాళ్ళకి వచ్చేస్తుంది. అలానే ఇది ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చేస్తుంది. సో ఇంకా ఫాలో చేయలేదు అంటే ఫాలో చేసుకోండి. అలానే వీడియో అయితే ఇంతటితో సమాప్తం చేసేస్తాను. అండ్ ఇవాళ చాలా చాలా ఎక్కువ బయటకు అనేది వెళ్ళాము. అండ్ అలానే ఇంట్లో ఎక్కువ రోజుల నుంచి బయటకు వెళ్ళలేదు అనేసి బయటకి అయితే వెళ్ళాము. అండ్ అలానే థింగ్స్ అనేటివి కొద్ది కొద్దిగా చేంజ్ అవుతూ ఉన్నాయి. అండ్ అలానే మీరు లైవ్ లో చూసింటారు, లైవ్ వీడియో చూసింటారు. అండ్ అలానే ఇంకా లేదు అనుకుంటే సపరేట్ డెడికేషన్ వీడియో ఆఫ్ 25 days ఆఫ్ డైలీ బ్లాగ్ సిరీస్ అనేది కూడా చేస్తాను. అండ్ అలానే Q&A క్వశ్చన్స్ కూడా Q&A వీడియో కూడా చాలా మంది అడిగారు. సో దాన్ని కూడా ట్రై చేస్తాను వీడియో చేయడానికి. ఎందుకంటే అన్ని డౌట్స్ మీకు ఎలా వస్తాయి అనేది నాకైతే అర్థం కావట్లేదు. బట్ అయినా కూడా ఆ డౌట్స్ అన్నిటిని నేను క్లియర్ చేస్తాను. అండ్ అలానే కామెంట్ సెక్షన్ లో మంచి మంచి కామెంట్స్ అనేవి పిక్ చేసుకోవడం కాదు, మొత్తం అన్ని కామెంట్స్ ని నేను మీ ముందరే నీట్ గా చదివి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం అన్నిటికీ ఆన్సర్స్ అనేవి ఇస్తాను. సో ఇప్పటికైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టయితే మీరే ఫస్ట్ చూస్తారు. సో ఇప్పుడు కొద్దిగా గొడవలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో నో ప్రాబ్లం, మనకైతే అలాంటి ఛాన్సెస్ అయితే ఏం లేవు. జస్ట్ దాన్ని పక్కన పడేసి మన లైఫ్ మనం లీడ్ చేసుకుందాం. ఓకే, మరి వీడియో అయితే సమాప్తం చేసేద్దాం. ఉంటాం మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా. ఓకే, బాయ్. कोई नहीं था मेरे साथ में रोने को, आईने में बैठा गुरु था बस।